వీడియో చేయడం కొంచెం లేట్ అయింది, బట్ ఎనీహౌ అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అంటే మనం ఎంత ఎదిగినా కూడా మనలో ఆ చైల్డ్ ఎప్పటికీ అలాగే ఉంటాడని నేను నమ్ముతాను. అండ్ అలా ఉండడం కూడా చాలా మంచిది. అండ్ ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, అంటే ఇప్పుడు చిల్డ్రన్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళే రేపు పొద్దున్న సొసైటీ ఫామ్ చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు సొసైటీని ఫామ్ చేసిన మనం కూడా ఒకప్పుడు చిల్డ్రన్నే. అసలు ఈ పాయింట్ ఇప్పుడు ఎందుకు రైజ్ చేశాను, ఈ పాయింట్ మీద ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, మనం కానీ లేదా మన ముందు జనరేషన్ కానీ లైఫ్కి సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్, అంటే ఈ జాబ్ కావచ్చు, కెరియర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, లేదా రిలేషన్షిప్ కావచ్చు, ఇంకేదైనా ప్రతి ఆస్పెక్ట్లో కూడా చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం. ఇంకా అది కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు గమనిస్తే జనరేషన్ టు జనరేషన్ ఆ స్ట్రగుల్స్ అనేవి పెరుగుతున్నాయి, తగ్గట్లేదు. అంటే ఇప్పుడు ఒకప్పుడు అంటే మన నాన్నల కాలం లేదా మన తాత కాలంకి అప్పుడు ఎలా ఉండేదంటే, ఒక మంచి ఫ్యామిలీ చేయడానికి ఒక పని, అంటే జాబ్ ఉంటే చాలు, లైఫ్ సెట్, ఇంకా అట్లా ప్రశాంతంగా బ్రతికేయచ్చు అని ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఎంత చదువుకున్నా లేదా ఎంత మంచి జాబ్ ఉన్నా ఏదో ఒక తెలియని ఇన్సెక్యూరిటీ, మనిషి ఒక సర్వైవల్ మోడ్లో పడిపోయాడు. పొద్దున్న లెగిసి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేలోపు నీ బ్రతుకు సక్రమంగా ఉండాలి, అది వీళ్ళంత ప్రశాంతంగా ఉండాలి, అది ముందుకు సాగాలని అంటే నువ్వు అంటే నిన్ను చూసి ఏడ్చేవాళ్ళు, లేకపోతే నీ వెనక రాళ్ళు వేసేవాళ్ళు కావచ్చు, నీ కాళ్ళు పట్టుకుని వెనకాల లాగేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళని, లేదా ఆఫీస్ దగ్గర ఆఫీస్ పాలిటిక్స్, ఇంకా రిలేషన్షిప్లో వచ్చే ప్రాబ్లమ్స్, ఇట్లా అంటే చాలా కాంప్లికేటెడ్ అయిపోతూ వచ్చింది లైఫ్లో ఉన్న ప్రతి ఆస్పెక్ట్. వీటన్నిటిని దాటుకుని మనం రావాలి. అంటే మనిషికి పీస్ అనేది, శాంతి అనేది రోజు రోజుకి కరువైపోతూ వచ్చింది. ఇది ఎందుకనంటే, మనలో ఉన్న ప్రతి ఒక్కరు, నేను అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలని కాదు, ఇంక్లూడింగ్ నాతో సహా నన్ను కూడా కలుపుకుని చెప్తున్నాను, రకరకాల పరిస్థితుల్లో పుట్టి పెరుగుతాం. మనకి ఎదురయ్యే మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మనం చూసినవి లేదా మనకు జరిగినాయో, సో వాటిని బేస్ చేసుకుని ఒక రకమైన మెంటాలిటీ, యాటిట్యూడ్ ఇవన్నీ డెవలప్ చేసుకుని సొసైటీలోకి వస్తాయి, సొసైటీని ఫామ్ చేస్తాం. సో అందరూ అసలు ఒక ఇంట్లో ఉండే నలుగురే ఒక రకంగా ఉండనప్పుడు ఈ బయట అందరూ కూడా ఎలా ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. సో ఈ డిఫరెంట్ మెంటాలిటీస్ అండ్ యాటిట్యూడ్స్ వాళ్ళ తాలూకా అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇక్కడ వాళ్ళు అప్లై చేయటం. సో ఇక్కడి నుంచి కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేవాడు కూడా వాడు చిన్నప్పుడు ఏవో ఇబ్బందులు చూసి పెరిగొచ్చి ఉంటాడు. సో వాడు అలాగే పెరిగాడు, వాడికి అదే తెలుసు, అలా బ్రతకడమే వచ్చు. అది అక్కడ ఆడ తప్పు కాదు, ఆ చైల్డ్హుడ్లో ఏదో చిన్న రాంగ్ సీడ్ పడింది, నెగిటివ్ సీడ్ పడింది. సో ఇప్పుడు మీకు ఓవరాల్గా అర్థమై ఉంటుంది. నేను ఇంకా అంతకు మించి వెడమని చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఒకప్పుడు అంటే నేను సినిమాలకు రాయాలి, పాటలు, కథలు, ఇట్లా ఉండేది నా మైండ్, నా ఎయిమ్, డ్రీమ్ అంతా కూడా. ఇప్పుడు కూడా నాకు అదంటే చాలా ఇష్టం, అది ఎప్పుడు అవకాశం వచ్చినా నేను చేస్తాను. బట్ దానికన్నా నా మెయిన్ గోలు, మోటివ్, మిషన్ ఏమైపోయిందంటే, ఇప్పుడు ఎవరైతే ఫ్రెష్గా చిల్డ్రన్ ఉన్నారో, అంటే ఎవరైతే ఇప్పుడు రేపొద్దున సమీప భవిష్యత్తులో లేదా భవిష్యత్తులో ఒక కొత్త సొసైటీని ఫామ్ చేస్తారో వాళ్ళకి ఇప్పటి నుంచే నాకు వీలైనంత వరకు, వీలైనంత మందికి పాజిటివ్ సీడ్స్ నాటాలి వాళ్ళ మైండ్స్లో అన్నది నేను కానీ లేదా మనం కానీ కలెక్టివ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నామో అవి రేపొద్దున వాళ్ళు సొసైటీ ఫామ్ చేసేటప్పటికి చేయకూడదు అన్నది నా ఇంటెన్షన్. అందుకోసం నేను దాన్ని ఒక మిషన్లో తీసుకుని సాయంత్రం ట్యూషన్స్ ఇవి చెప్తూ, అంటే వాళ్ళకి అకాడమిక్స్ సంబంధించిన లెసన్స్, కాన్సెప్ట్స్ని లేదా వాళ్ళ హోంవర్క్స్ని చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే మధ్యలో వాళ్ళ స్టాండర్డ్, వాళ్ళ ఎంతవరకు అర్థమవుతుందో ఆ స్థాయికి తగ్గట్టు కొన్ని ఇట్లాంటి విషయాలు కొన్ని వాళ్ళకి చెప్తూ ఉంటాను. నాకు ఎంత శక్తి ఉంటుంది, ఎంతమందికి నేను చెప్పగలను, ఎంతమందికి నేను ఒక పాజిటివ్ థాట్ నేను తీసుకురాగలనేది నాకు తెలియదు. బట్ నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాను. బట్ మీకు కూడా నేను చెప్తుంది రెలవెంట్ అనిపిస్తే, దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉందని మీకు అనిపిస్తే మీరు కూడా నాతో కలవండి. నేను ఏదైనా ఒక వీడియో ఇట్లాంటిది ఏదైనా చేసినప్పుడు అందులో ఒక పాయింట్ మీకు కరెక్ట్గా ఉందనిపించినప్పుడు అందరికీ షేర్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ని కూడా కింద కామెంట్స్లో నాకు తెలియజేయండి. అంటే ఐ డోంట్ వాంట్ ద కమింగ్ జనరేషన్స్ to fall into the same pitfalls that we have fallen, or
ఐ డోంట్ వాంట్ దెమ్ టు ఫేస్ ద సేమ్ స్ట్రగుల్స్ వీ హ్యావ్ ఫేస్డ్. సో అదొక్కటే నాది మోటివ్. అంటే ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి సాటి మనిషికి భయపడి బ్రతుకుతున్న రోజులు ఇవి. మనం కాస్త తిరుగుతున్నాం అంటే ఎవడొచ్చి ఏమి మనం చెడగొడతాడా, ఇట్లా ఒక ఇన్సెక్యూర్ సర్వైవల్ మోడ్లో పడిపోయాం. అది అలాంటి పరిస్థితి. ఇప్పుడు పేరెంట్స్ స్కూల్కి లేదా స్కూల్కి వాళ్ళ పిల్లలు పంపించాలన్నా కూడా చాలా ఆలోచిస్తారు. ఎందుకు, మనం చాలా జాగ్రత్తగా ప్రొటెక్టెడ్గా వాళ్ళని పెంచాము. ఇప్పుడు దాకా అక్కడ ఎవరు ఉంటారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు, టీచర్స్ ఎట్లా ఉంటారు, స్టూడెంట్స్ ఎట్లా ఉంటారు, మిగతా వాళ్ళ వల్ల వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, ఫేస్ చేస్తారా, ఇన్ని రకాల భయం. అంటే స్కూల్ అనేది కూడా ఒక చిన్న సొసైటీ కదా, చిన్న సొసైటీ స్కూల్ కూడా. అట్లాంటి ఒక చిన్న దాంట్లో పంపించడానికి ఇన్ని ఆలోచించినప్పుడు రేపు పొద్దున్న మనం ఈ ప్లేస్ని, అంటే ఈ భూమిని, ప్లానెట్ని వదిలేసి వెళ్ళిపోతాం శాశ్వతంగా. అలా వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఈ జనరేషన్, ఆ జనరేషన్ అంటే ఎవరో కాదు, వాళ్ళు మన పిల్లలు, అవర్ చిల్డ్రన్. మన పిల్లల్ని ఇట్లాంటి పరిస్థితులు, ఇట్లాంటి ఒక భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళని వదిలేసి వెళ్ళాలా? మనం వెళ్తా వాళ్ళకి ఎలాంటి పరిస్థితులను అప్పగించి వెళ్తున్నాం, ఎలాంటి పరిస్థితుల మధ్య వదిలేసి వెళ్తున్నాం? వాళ్ళకి అల్టిమేట్గా మనిషి అంటే మనిషికి సహాయపడాలి, మనిషి అంటే మనిషికి ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి అన్న ఒక నేచర్, ఒక కల్చర్ వాళ్ళకి అలవాటు అయితే వాళ్ళైనా మనలాగా కొట్టుకోకుండా, తిట్టుకోకుండా, ప్రశాంతంగా ఒకరితో ఒకరు పీస్ అండ్ హార్మోనీ మెయింటైన్ చేస్తూ లైఫ్స్ని ప్రశాంతంగా బ్రతుకుతారన్నది నా ఉద్దేశం. ఇట్లాంటి మైండ్ సెట్, ఇట్లాంటి థాట్స్ వాళ్ళకి నేను ఇండ్యూస్ చేయాలన్న ఈ తాపత్రయంతో ఇదంతా చేస్తున్నాను. చిల్డ్రన్స్ డే స్పెషల్ సాంగ్ అనేది కూడా ఒకటి నేను సాయంత్రం రిలీజ్ చేశాను యూట్యూబ్లో. ఒకసారి అది కూడా చూడండి, వినండి. ముఖ్యంగా మన 90s కిడ్స్ అందరూ బాగా రిలేట్ అవుతారు. అండ్ దాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోని కూడా నేను చెప్పింది రిలేటెడ్గా మీకు అనిపిస్తే షేర్ చేయండి. అంతే, జస్ట్ మై మోటివ్ అండ్ మై మిషన్ ఈజ్ టు సేఫ్ గార్డ్ ద ఫ్యూచర్ జనరేషన్స్. అంతే. సో మీరు నా కాస్ట్ని, నా మోటివ్ని, లేదా నా ఈ ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తారని మీ అందరినీ నేను కోరుకుంటాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ హేమంత్.